Gratitude to your ABN channel for inviting me Thank in you. this Thank you. session. Then మీరు అన్నారు కూలిందా కూలులేదా కూలినట్ట కూలునట్ట ఒకటి ఇప్పుడు ఎవరి మీద అయితే ఇవన్నీ ప్రభుత్వాలు రెండు అప్పుడు ప్రభుత్వం ఏమంటది కూలలేదండి, అవును. ఇప్పటి ప్రభుత్వం కూలింది అంటది. అది కూలిందా కూలలేదా కళ్ళకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అరచేయి ఇది చూసుకోవడానికి అద్దం అవసరం లేదు, ఇక్కడ కనిపిస్తుంది చెయ్యి. Hmm. మళ్ళీ అది అద్దంలో పెట్టి చూసే అవసరం లేదు. నెంబర్ వన్, సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ జరిగింది ఏంటంటే చిన్న చెరువు మైనర్ ఇరిగేషన్ కానీ మీడియం ఇరిగేషన్ కానీ మేజర్ ఇరిగేషన్ కానీ మా అనుభవంలో స్టేజ్ వైజ్ ఒక 3 సీజన్లు నింపడం జరుగుతుంది. అంటే అబ్జర్వేషన్ చేసుకుంటూ నింపాలి, ఒక్కొక్క మీటర్ 2 మీటర్లు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్న కాంపాక్టింగ్, ఇప్పుడున్న మిషనరీ వీటి ప్రకారం నింపుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది స్పెషల్. ఎక్కడంటే ప్రపంచంలో ఇట్లాంటివి చాలా ఆస్ట్రేలియాలో ఉంది, ఇట్లా అక్కడ కూడా కొన్ని స్లైడ్ కావడం జరిగింది. ఇది ఏంటంటే ఇది కొంచెం స్పెషలైజ్డ్ కాబట్టి జాగ్రత్తగా ఒక సీజన్ లో 3 మీటర్లు మరో సీజన్ మీటర్ చూడాల్సింది, అట్లాంటిది జరగలేదు. నెంబర్ వన్. ఇంకా టెక్నికల్ గా ఏంటంటే సీకెంట్ ఫైల్స్ ఇదనేది జాగ్రత్తగా చూసుకోవాల్సింది. బాగా స్పీడ్ ఒకరి మీద ఒక రోజు ఒకటే రోజులో 30,000 ఒక నెలలో 30,000 క్యూబిక్ మీటర్లు వేసినాడు ఆయన. అది ఎక్కడో వేరే దేశంలో వాన్ రికార్డు బద్దలు కొట్టాలని మన వాళ్ళు ఇంకొక 1000 క్యూబిక్ మీటర్స్ వేయడము. ఇట్లా స్పీడ్ అప్ అంటే 9 నెలల్లో పుట్టే పిల్లని 7 నెలలకే డెలివరీ చేయించాలని ఫ్రీ ఇది అంటారు కదా, ఆ విధంగా జరగడం కూడా కొంత ఇది. ప్లస్ మీరు నన్ను వినడం కూడా కరెక్టే. జనరల్ గా ఈ గొర్రెల గోత్రాలు మన గొల్ల మహారాజుకి గొల్లవాడికి తెలుస్తాయండి. మా ఈ ఇంజనీర్స్ ది పొలిటీషియన్స్ గోత్రాలు మమ్మల్ని అడిగితే తెలుస్తాయి చాలా మటుకు. దౌర్భాగ్యం ఏమిటంటే అసలు మన ఈ మధ్యన కౌంట్కే తీసుకోవట్లేదు. నెంబర్ వన్. ఇంకా కాళేశ్వరం విషయంకి వస్తే టెక్నికల్ గా మాట్లాడాలంటే అన్ని పేపర్లలో వచ్చింది దాని గురించి. ఇప్పుడు సమయం వృధా తప్ప ఇంకేం లేదు, ప్రతి పేపర్లో అన్నీ ఉన్నాయి. బట్ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా కొంత ప్రజలకు తెలవడము మంచిదే. ఇక మీరు కాంట్రాక్టర్ల గురించి చెప్తే, కాంట్రాక్టర్స్ ఎంతసేపు ఆ డిజైన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డిజైన్ దాని ప్రకారం ఒక ఎలిస్టేటర్ వాళ్ళు చెప్పిన ప్రకారం నేను కూడా కాంట్రాక్టర్స్ విషయంలో నేనేమి ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీ ఫాల్ట్ అండి. బికాజ్ ప్యూర్లీ దే బేస్డ్ ఆన్ మీరు అన్నట్టు డిపార్ట్మెంట్ డిజైన్స్ వాళ్ళు ఇచ్చే దీని మీదనే ఉంటుంది. అందుకనే నేను కాంట్రాక్టర్ సైడ్ కాకుండా డిజైన్, ఎగ్జిక్యూషన్ అండ్ గవర్నమెంట్ అప్రూవల్స్ వీటి మీదనే నేను బేస్ అవుతున్నాను బేసిక్గా. అదే కరెక్ట్ అని కూడా అనుకుంటున్నా, రైట్? అఫ్ కోర్స్. బట్ హియర్ ఈజ్ ఇంత పెద్ద ప్రాజెక్ట్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ప్రపంచంలోనే ఒక పెద్ద సంస్థ, ఇట్లాంటి వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. బీయింగ్ ఏ కాంట్రాక్టర్ కొన్ని డిపార్ట్మెంట్ ఏదన్నా పొరపాట్లు చేస్తుంటే కూడా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అది ఒక ఆస్పెక్ట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఇక్కడ కమిషన్ చాలా క్లియర్గా చెప్తున్నది ఏంటంటే ఇది పొలిటికల్ డెసిషన్స్తో తీసుకున్నారు తప్ప టెక్నికాలిటీస్లోకి వెళ్లకుండా పూర్తిగా కేసీఆర్ గారు, ఇండైరెక్ట్గా చెప్పండి, కేసీఆర్ గారు 1 మ్యాన్ షో లాగా నడిపించాడు, ఏదో ఆయన ఇంజనీర్ లాగా అనే ఫైండింగ్స్ వస్తున్నాయి ఈ కమిషన్ రిపోర్ట్లో. ఓకే, దాని మీద టెక్నికల్ విషయంలో వస్తే టెండర్స్, మీరు చెప్పేది టెండర్స్, సెలక్షన్ ఆఫ్ ఏజెన్సీ, రైట్? ఆ గవర్నమెంట్ లో ఇప్పుడు నేను చెప్తాను ఏమంటే, ఓపెన్ గా చెప్పాలంటే ఎవ్రీబడి నోస్, ఎస్పెషల్లీ 2014 to 2023 what at the 10 years of last government period, and అక్కడ ఒక 5 సంవత్సరాలు 2019 నుండి అసలు యాక్చువల్లీ అవర్ బిలాంగ్స్ టు తెలుగు స్టేట్ కాంట్రాక్టర్స్ కన్స్ట్రక్టెడ్ ఏ పార్లమెంట్ హౌస్ అండ్ సెక్రటరియట్ బిల్డింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, విచ్ ఇస్ మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎవ్రీబడి నోస్. అవును, కరెక్ట్. తాలిబాన్ల టెరిటరీ కదా అది. నో, యు సీ, అక్కడ 10 సంవత్సరాలు, ఇక్కడ 5 సంవత్సరాలు. అసలు టెండర్స్ అనేది లేదు, జస్ట్ ఐవాస్ టెండర్స్ అంతే తప్ప టెండర్స్ అనేది లేదు. ఎవరి పేరు? ఎస్ఎన్ రెడ్డి
ఇగో నీ ఒక 5,000 కోట్ల పని తీసుకోకు అంటే అంతే, అతందే ఇంకా అది. ఒకవేళ నా సొంత ఎవరైనా ఒక కాంట్రాక్టర్ సొంతం ఊర్లో ఏదైనా బ్రిడ్జ్ ఉంది, వానికి ఎలిజిబిలిటీ ఉంది అంటే వాడు ఎమ్మెల్యేని పోయి అడగాలి, అన్న ఈ టెండర్ వేసుకోవచ్చు అంటే లేదు లేదు నేను వేరే వానికి మాట ఇచ్చేసిన అంటాడు అతను. సో ఈ విధంగా జరిగింది. నెంబర్ 2, అసలు నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎక్కడన్నా చూడండి, ఇప్పటి నాకు ఐ డోంట్ నో 99% ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఎల్ఎన్టీ ఎక్కడ డ్యామ్ కట్టినారండి, ఇరిగేషన్ డ్యామ్ ఎక్కడ కట్టిరో చూడండి. సరే, ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు నేను అనేది ఎస్ఎన్ రెడ్డి గారు, వర్క్స్ విషయంలో, కాంట్రాక్ట్స్ విషయంలో ప్రభుత్వాలు సెలెక్ట్ చేసుకోవడం అనేది ప్రభుత్వం తప్పే. ఒకవేళ మీరు అన్నట్టే కనుక ఒక ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవడం అనేది అంటే ప్రభుత్వం తప్పు, పొలిటికల్ డెసిషన్, రాంగ్ డెసిషన్.